నమస్తే, వెల్కమ్ టు లియో. కొల్లు రవీంద్ర అసెంబ్లీ సాక్షిగా ఏదైతే లిక్కర్కి సంబంధించినటువంటి కేసు గురించి మాట్లాడడం ఒక పెద్ద సంచలనం కింద రేపింది. అయితే సిట్ వేసినటువంటి ఒక మరుసటి రోజే తాడేపల్లి ప్యాలెస్ పక్కనే లిక్కర్కి సంబంధించిన ఫైల్స్ తగలబడడం మనం చూసాం. అయితే దీని గురించి ఒక పెద్ద సంచలనం కింద మరి గతంలో కూడా ఇలానే ఏదైనా ఎంక్వైరీ వస్తుంది అంటే మనకు ఎన్నో తగలబడ్డాలు మనం చూస్తూ వస్తున్నాం. అది హెరిటేజ్ సంబంధించింది కావచ్చు, లేదా తిరుమలకు సంబంధించినటువంటి కావచ్చు, లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటివి కావచ్చు, చాలా చూస్తూ వస్తున్నాం. మొత్తానికి అసెంబ్లీ సాక్షిగా ఈ మాటల్ని ఎలా చూడాలి? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. మనం చూసుకుంటే వైసీపీకి సంబంధించి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దానిపైన సిట్ వేయడం, సిట్ వేసిన మరుసటి రోజే తాడేపల్లి ప్యాలెస్ పక్కనే మనం చూసాం ఏదైతే లిక్కర్కి సంబంధించిన ఫైల్స్ తగలబడ్డాం. ఇదే కాకుండా తగలబడ్డం అనేది చాలాసార్లు జరిగే వైసీపీ హయాంలో తిరుమలలో కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే రెవెన్యూకి సంబంధించిన ఆఫీసర్స్లో కావచ్చు, హెరిటేజ్ ఫైల్స్ కావచ్చు, చాలా వరకు తగలబడ్డాయి. సో ఇప్పుడు తాడేపల్లి దగ్గర తగలబడ్డ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని చూసుకొని జగన్ ఇంటికి నిప్పెడతానికి ట్రై చేశారని చెప్పేసి కొన్ని పుకార్లు కూడా మనం చూస్తూ వస్తున్నాం. మొత్తానికి అంతకుముందు రోజే మనం దేవినేని అవినాష్ కూడా జగన్ని కలిసి రావడం చూస్తూ వస్తున్నాం. మొత్తానికి ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? అంటే తగలబెట్టడం వాళ్ళకి అలవాటు. అది చూసారా, ఈ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు భయపడిపోయారు. భయపడిపోయి మీరు చెప్పినట్టుగా ఏదైనా ఒక ఇష్యూ తెర మీదకి రాగానే ఒక సిట్ వేస్తారనో, లేదు ఈ పలానా అంశం మీద విచారణ జరుగుతున్నానో, లేదు దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ అనగానే వాళ్ళు వెంటనే తగలబెట్టేయడాలు, మాయం చేసేయడాలు ఫైల్స్. మీకు శాంతి చెల్లెల ద్వారా మీకు గుర్తుంది, దేవాదాయ శాఖ శాంతి, చంద్రబాబు నాయుడు గారి ఫైల్స్ మాయం చేసి ఆయన అరెస్ట్కి సంబంధించి, హెరిటేజ్కి సంబంధించి. అంటే వీళ్ళు ఎంత దిగజారుతున్నారు. కానీ ఇక్కడ గుడ్డిలో మెల్లని ఒక చిన్న విషయానికి సంతోషపడాలి. వాళ్ళు ఫైల్స్ వరకే దగ్ధం చేస్తున్నారు, ఫైల్స్ వరకే మాయం చేస్తున్నారు, కానీ మనుషులను తగలబెట్టలేదు. అంటే మరి ఎందుకు భయపడ్డారో ఏంటి మనకు తెలియదు. సో అంత దూరం వెళ్లకుండా అట్లీస్ట్ ఆ ఫైల్స్ వరకు ఆగిపోయి, అంటే ఫైల్స్ దగ్ధం చేసేస్తే ఇంక విషయాలు తెలియదా? అంటే ఇంత వెనకబడి ఉన్నారా వైసీపీ వాళ్ళు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి. మేము ఫైల్స్ తగలబెట్టేస్తే పెద్దిరెడ్డి కూడా మీకు విషయాలు అర్థం కావని అనుకుంటున్నారా? ఎందుకు అర్థం కావు? లెక్కలు తీయడం చాలా ఈజీ అండి, అది వాళ్ళకి తెలియదు. మనం కొద్దిగా బ్రెయిన్ పెట్టామంటే ఎవడెవడు ఏమేం చేశాడు, ఎక్కడెక్కడ లొసుగులు చేశాడు, ఏం అవినీతి చేశాడు, ఎంత తిన్నాడు, ఎంత పంచాడు, ఎంత ఇచ్చాడు, కళ్ళు మూసుకుని చెప్పచ్చు. సి యాజ్ ఏ లే పర్సన్, మీరో నేనో వి కెన్ సే ఇప్పుడు ఆదాయం ఎంత ఉంది, లిక్కర్ ఎంత వచ్చింది, వ్యయం ఎంత అయింది, వీళ్ళు ఎంత దోచుకున్నారు, ఎంత ప్రభుత్వానికి కట్టారు. ఇది పెద్ద విషయమా అండి? మీరు ఫింగర్ టిప్స్ మీద చేయొచ్చు ఇవన్నీ. మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్కి అప్పచెప్పండి, హీఈస్ ఇనఫ్ ఫర్ యూ. ఐఏఎస్లు ఉండేది అందుకు కదండి, వాళ్ళకు ఉండే బ్రెయిన్ని బట్టే కదా వాళ్ళు అంత కష్టపడి ఐఏఎస్ అయ్యి వాళ్ళు వాళ్ళ శాఖలకి ఆధిపత్యం వహిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వాళ్ళని నమ్ముతారు? ఊరికే కాదు కదా. అంటే వాళ్ళకుండే తెలివితేటలను ఆయన గౌరవిస్తారు అంతే. అంత మాత్రాన ఆయన బ్యూరోక్రాట్స్ని నమ్ముతాడు అనేది కాదు. అక్కడ బ్యూరోక్రాట్స్ని ఆయన వాళ్ళ తెలివితేటలను అప్రిషియేట్ చేసి వాళ్ళ ద్వారా ఎంత తెలుసుకోవాలి, ఎంత మనం ఎలాగా పని చెయ్యాలి అనేది తెలుసుకుంటారు అంతే. సో ఇవాళ ఈ లెక్కల విషయంలో వీళ్ళు ఏవి తగలబెట్టినా ఏం చేసినా పెద్ద విషయం కాదు. మీరు చెప్పినట్టు ముందు రోజు దేవినేని అవినాష్ ఇంకొక అతను వచ్చారు ప్యాలెస్లో. జగన్మోహన్ రెడ్డిని కలిసిన వాళ్ళల్లో వీళ్ళిద్దరే ఉన్నారా? అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పక్కన ఉన్నారా? ఇంకా అవన్నీ బయటికి రావాలి. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి అనేవాడు 1,00,000 కోట్ల దాకా స్కామ్. ఇందులో మధ్యలో 3,000 కోట్లు ఆల్రెడీ ఆయనకు ముడుపులు అందాయి. ఇతను ఎవరు, మిథున్ రెడ్డి ద్వారా అనేది మనం ఆల్రెడీ మనకి విషయం బయటకు వచ్చింది. సో 3,000 కోట్లు అనేది 3,00,000 కోట్ల, 30,000 కోట్ల, ఎవడెవడ ఎంతెంత ఇచ్చాడు, ఈ లెక్కలన్నీ బయటకు తీస్తే అది పెద్ద విషయం కాదు. నెక్స్ట్ డే మర్నాడు వెంటనే భయపడిపోయి మీరు తాడేపల్లి కొత్తవేడు దూరంలో ఎందుకు ఫైల్స్ దగ్ధం చేశారు, ఆ దగ్ధం చేసిన దాన్ని మళ్ళీ తెలుగుదేశం కూటమి మీద రుద్దడానికి ప్రయత్నించి మా మీద కుట్ర జరుగుతోంది, తాడేపల్లి ప్యాలెస్ని ఏదో చేయడానికి వీళ్ళు ఇక్కడ మంటలు అంటించారు. తాడేపల్లి ప్యాలెస్ని ఎవడు ఎందుకు చేస్తాడు, ఎందుకు చెయ్యాలి అసలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల్లోంచి
తప్పించటానికి కుట్రలు చేయక్కర్లా, ఎవ్వడూ చేయక్కర్లే. అసలు తెలుగుదేశం కూటమి అంతకంటా చేయక్కర్లే. ఆల్రెడీ ఆయన మీద కుట్రలు చేసుకుని, ఆయన పార్టీ మీద చేసుకుని, ఆయన మొత్తం అన్నింటిలో ఇరుక్కుని ఉన్నాడు. అందుకని వీళ్ళు కొత్తగా ఎందుకండి పనికిమాలిన విషయాలు. ఇప్పుడు ఆయన కుట్రలు చేయాలనుకున్నాడు, చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద, ఫ్యామిలీస్ని తిట్టించాడు, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించాడు. ఆయన చెల్లెల్ని ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేయించాడు. సునీతని ఇది చేద్దాం అనుకున్నాడు, సునీత భర్తని కూడా లేపేసి ఉండేవాడేమో. ఇంకా తల్లిని ఎంత అవమానించాడు ఆయన, ఎంతలా ఇంట్లోంచి బయటకు గంటాడు, ప్రపంచం చూసింది. అది చేతకాని వాళ్ళు చేసే పని. చేతనైన వాళ్ళు ఓన్లీ తెలివితేటలతో కొడతారు. చంద్రబాబు నాయుడు ఏం చేయక్కర్లే. ఆయన ఒక్కసారి వాళ్ళ మీద దృష్టి పెట్టారంటే, సినిమాల్లో చెప్తారు చూడండి, నేను ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేస్తే అని. ఆయన కాన్సన్ట్రేట్ చేస్తే ఆయన చేతికి ఏం మట్టి అంటుకోదు. ఆయన అసలు ఏది పట్టించుకోక్కర్లా. ఆయన తీసిన గోతిలో ఆయనే పడతాడు. ఎవడు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలు అన్నీ ఇన్ని కాదు, అన్నీ ఇన్ని దందాలు చేయలేదు, అన్నీ ఇన్ని అవినీతులు చేయలేదు. చేశాడు, చేయించాడు, తన చుట్టూ ఉండే వాళ్ళని ఇరికించాడు. ముఖ్యంగా ఎస్సీలను ఇరికించాడు ముందుగా, తర్వాత కొంతమంది మైనార్టీలను ఇరికించాడు, తర్వాత వస్తారు ఎస్టీలు కావచ్చు, లేదు రెడ్లు కావచ్చు, కాపులు కావచ్చు, కమ్మలు కావచ్చు. రెడ్లు కూడా ఇరుక్కోరండి, రెడ్లందరూ సేఫ్లోనే ఉన్నారు. ఇప్పుడు పోయిందల్లా మెయిన్గా ఎస్సీ వాళ్ళు పోయారు. కమ్మ వాళ్ళ మీద ఆయన ద్వేషం, కాపుల మీద ఆయన ద్వేషం, ఎందుకంటే వాళ్ళిద్దరూ వెళ్తున్నారు కాబట్టి ఇవాళ ఈ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో దీనికి అంతటికీ సూత్రధారి పాత్రధారి ఇద్దరూ కూడా ఒక సజ్జల, ఒక జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వాళ్ళిద్దరినీ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏమీ చేయక్కర్ల. ఇప్పుడు వాళ్ళు మొత్తం బయట పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ కుట్రలే చాలు కదా, ఫైల్స్ దగ్ధం చేసుకోవటం, తర్వాత అక్కడ పెద్దిరెడ్డి చేసుకోవడం, తర్వాత మిగతా అన్ని ఫైల్స్ దగ్ధాలు ఏవైతే మదనపల్లి ఫైల్స్, మిగతా తిరుమల హెరిటేజ్, ఇవన్నీ సాక్ష్యాలే. ఫుటేజ్లు అన్నీ ఉన్నాయి, ఈసీసీ ఫుటేజ్లు. కాబట్టి ఇవాళ తాను తీసుకున్న గోతిలో తాను పడ్డానికి రెడీగా ఉన్నది ఒక జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు. కాబట్టి ఇవాళ ఈ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో ఈ విషయంలో ఎవ్వడూ ఏమీ చేయక్కర్లేదండి. వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మేము ఈ తప్పు చేసామని చెప్పే రోజు వస్తుంది. ఆ రోజు వాళ్ళంతా వాళ్ళు కటకటాల్లోకి వెళ్ళినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. అలాంటి సిట్యువేషన్ ఒకరోజు ఏర్పడుతుంది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా సిట్యువేషన్ విని వెంటనే ఫైల్స్ దగ్ధం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూనే వస్తున్నాం. ఖచ్చితంగా త్వరలోనే శిక్ష పడుతుందని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.